హ్యాట్రిక్ ఆశలపై కాంగ్రెస్ దెబ్బకొట్టింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఈసారి టికెట్లు మార్చాలని గులాబీ అధిష్టానం భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు అవకాశం ఇవ్వడంతో నష్టం జరిగిందనే భావనతో గులాబీ పార్టీ నాయకత్వం ఉంది. అందుకే ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. దీనిపై బీఆర్ఎస్ ఇప్పటినుంచే ప్రణాళిక రచిస్తోందా? టికెట్ల విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం మనసులో ఏముంది? ఇంతకీ కారు పార్టీ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణలో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీలోని సిట్టింగ్లని పక్కకు పెట్టి కొత్త మొహాలకు ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చకపోవడంతోనే అధికారం కోల్పోయామని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం కమెంట్స్ చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న గులాబీ సిట్టింగ్లను మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా వారికి క్లీన్ ఇమేజ్ పార్టీ విజయానికి దోహదం చేస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం లెక్కలు వేస్తోంది. రెండు 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 88 స్థానాలతో విజయం సాధించింది. వరుసగా 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 2023లో మూడవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమైంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం ఓటమికి కారణమంటూ రాజకీయ విశ్లేషణలు తెరపైకొచ్చాయి. అదేవిధంగా సిట్టింగ్లను మార్చిన చోట మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కేవలం 4 నుంచి 5 స్థానాల్లో మాత్రమే సిట్టింగ్లను మార్చిన చోట ఓడిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు గులాబీ పార్టీకి కీలకంగా మారాయి. దీంతో సిట్టింగ్లను మారిస్తేనే అధికారంలోకి రాగలమనే భావనలో ఉందట బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపై వచ్చిన వ్యతిరేకత ప్రజల్లో ఇప్పటికీ ఉందట. ఈ విషయాన్ని గులాబీ అగ్ర నేతలు సైతం ప్రస్తావిస్తున్నారు. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు చేసిన ఓవర్ యాక్షన్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని అధిష్టానానికి నివేదికలున్నాయి. వారు ప్రజలకు అందుబాటులో లేకపోవడం లాంటి అంశాలను గులాబీ పార్టీ అధిష్టానం అంతర్గత సమావేశాల్లో ప్రస్తావిస్తోంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాలు పెరుగుతాయి, రిజర్వేషన్లు మారుతాయి. దీంతో పాత కొత్త నేతల్ని సర్దుబాటు చేయొచ్చని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ డీలిమిటేషన్ కాకపోతే మాత్రం మెజారిటీ స్థానాల్లో సిట్టింగ్లను మార్చే యోచనలో ఉందట బీఆర్ఎస్ అధినాయకత్వం. ఎవరెవరిని మార్చాలి, ఎక్కడ మార్చాలనే దానిపై ఇప్పటి నుంచే లిస్టు ప్రిపేర్ చేస్తోందట. ఎన్నికల నాటికి సిట్టింగ్ల పనితీరులో మార్పు రాకపోతే వారిని మార్చి కొత్తవారిని అసెంబ్లీ బరిలోకి దింపితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారనే యోచనలో ఉందట బీఆర్ఎస్ అధిష్టానం. ఈసారి ఎన్నికల్లో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలి, టికెట్లు కేటాయించకపోతే మిగతా కీలక పదవులు ఎలా కేటాయించాలి, ఎవరెవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరెవరు ప్రజల్లో మమేకమవుతున్నారనే అంశాలు ప్రామాణికంగా కారు పార్టీ ఆలోచన చేస్తోందట. గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని గుణపాఠంగా తీసుకుని గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే దిశగా ఆ పార్టీ అగ్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. వరుసగా 3 సార్లు కొంతమంది నేతలకు అవకాశం ఇవ్వడం ఓటమికి ఒక కారణమైతే కొంతమంది ప్రజల్లో లేకపోవడం మరో కారణమైంది దని పార్టీ నాయకత్వం అభిప్రాయానికి వచ్చిందట. 2023లో ఓడిపోయిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఫీడ్బ్యాక్ ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా జెన్సీ జోష్ కనిపిస్తున్న నేపథ్యంలో యువతకు ఈసారి ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాత నేతలు గత ఎన్నికల అభ్యర్థుల్లో ఎంతమందికి గులాబీ అధిష్టానం టికెట్ ఇస్తుంది, ఎంతమందికి టికెట్ కట్ చేస్తుందనే ఉత్కంఠ అయితే పార్టీ శ్రేణుల్లో మొదలైంది.